మనము లూకా 23:28లో ఏడుస్తూ ఉన్న స్త్రీలను చూసి ఆయన అన్నాడు, నా నిమిత్తం ఏడవద్దు అన్నాడు. నా నిమిత్తం ఏడవద్దు మీరు అన్నాడు. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఊరికే ఏడుస్తున్నారు అంటే కాదు. యేసయ్యను చూసినప్పుడు ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడుపు వచ్చిందంటే రక్తమయమై మొత్తం బాడీ అంతా గాయాలతో బాధతో ఉన్నటువంటి ఆ యేసును చూచి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తా. దేవుని బిడ్డ, ఎవరికే కానీ ఎప్పుడైనా ఏ అపకారమైనా చేశాడా యేసయ్య? ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏ అపకారం చేయలేదు. ఎవరినైనా సరే కొట్టాడా ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య? ఎవరిని కొట్టలేదు. అలాంటి వాడు కొట్టబడుతున్నాడు, అపహాస్య పాలవుతున్నాడు. దేవుని బిడ్డారా, భయంకరమైన కీడు హింస. ఎవరికైనా ఏదైనా కీడు చేశాడా యేసయ్య? ఎవరికి చేయలేదు. ఎవరినైనా హింసించాడా? ఎవరిని హింసించలేదు. అలాంటి యేసు ప్రభు హింసకు గురవుతూ ఉన్నాడు. ఆ యేసు ద్వారా పొందిన మేలులు, ఆశీర్వాదాలు, కనికరము, దయ, ప్రేమ అవన్నీ గుర్తు చేసుకుంటూ గొప్ప జన సమూహం అంతా ఉన్నారు. అక్కడ సిలువను మోస్తూ ఉంటే అక్కడ ఉంది, ఆ మాట ఉంది మనకు. అది కూడా ఆ గొప్ప జన సమూహంలో స్త్రీలు. దేవుని బిడ్డరా, చూడండి 27వ వచనంలోనే ఉంటా చూడండి. చూసారా, గొప్ప జన సమూహం అంతా ఆ యెరూషలేము మొత్తం ఈ యేసు శిలువను మోస్తా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. చూస్తా ఉన్నారా, అయ్యో ఏంటి ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది ఏంటి? ఎప్పుడు ఎవరిని హింసించినోడు కాదే, చెడ్డ మాట మాట్లాడినోడు కాదే, దూషణంగా మాట్లాడినోడు కాదే, మేలే చేశాడు కానీ కీడు చేయలేదే అని రొమ్ము కొట్టుకుంటా ఉన్నారు. ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను గూర్చి ఆయన అంటాడు, నా నిమిత్తము ఏడవద్దు. అదేంటండి అది? ఏడుపు రాకుండా ఎట్లుంటుందండి? ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది? ఆయన అంటున్నాడు, ఏడవకండి మీరు, నా నిమిత్తం, మీ నిమిత్తం ఏడవండి అంటున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు కరెక్ట్ కాదు, వాళ్ళ దుఃఖం కరెక్ట్ కాదు, ఏడవలసిన సందర్భం కాదు అది. దేవుని బిడ్డారా, వాళ్ళు ఏడుస్తున్నట్టుగా ఏడవలసిన సందర్భం కాదు అది. అయ్యో పాపం యేసుకి ఎంత బాధ వచ్చింది అని ఏడుస్తా ఉన్నారు. అలా ఏడవలసిన సందర్భం కాదు అది. మీరు దేవుని బిడ్డారా, అందుకే అన్నాడు ఆయన, నా నిమిత్తము ఏడవద్దు. కనికరంతో ఏడుస్తున్నారు యేసు మీద, జాలితో ఏడుస్తున్నారు. ఏడుపు యేసు మీద జాలితో ఏడుస్తున్నారు. యేసయ్య వాళ్ళని చూసి నా మీద జాలి పడతా ఏడుస్తున్నారా? మీరు కనికర పడతా ఏడుస్తున్నారా? నా నిమిత్తం మీరు ఏడవద్దు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, మన కనికరం కొన్నిసార్లు కరెక్ట్ ఉండదు. మన కైండ్నెస్, జాలిపడడం అనేది కరెక్ట్ ఉండదు. మన దుఃఖము కొన్నిసార్లు కరెక్ట్ ఉండదు. మన ఏడుపు కొన్నిసార్లు కరెక్ట్ ఉండదు. ఏడవకూడనటువంటి, జాలి పడకూడనటువంటి, కనికర పడకూడనటువంటి సంగతుల విషయమై మనం కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం, కనికర పడుతుంటాం, జాలి పడుతుంటాం. అలాంటప్పుడు అంటాడు ఆయన, మంచిది కాదది అని చెప్తాడని. దేవుని బిడ్డ, ఒకసారి పాత నిబంధనలో మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో దేవుడు కనికర పడద్దు కొంతమంది మీద
ఒక ఒక ప్రాంతం మీద మీరు కనికరపడకుండా ఆ ప్రాంతం మొత్తం బొత్తిగా నాశనం చేయండి అంటాడు. మొదటి సమయంలో 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపగా, చూడండి, కనికరించద్దు, అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి, మొత్తం అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని. కనికరపడితే నువ్వు నిర్మూలన చేయలేవు సౌలు. అందుకే కనికరపడద్దు. పురుషులే, స్త్రీలే, పిల్లలే, జంతువులే అని కనికరపడద్దు నువ్వు అన్నాడు. అయితే ఈయనేం చేసినాడంటే ఈయన కనికరపడ్డాడు. 9వ వచనంలో సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను కురువిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి అనే మాట మనం చూస్తున్నాం. కనికరపడడం, కనికరించడం. కొన్నిసార్లు మన కనికరము దేవుని చిత్తానికి విరోధంగా ఉంటుంది, దేవుని మాటకు విరోధంగా ఉంటాయి, వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని కొన్నిసార్లు మన దయ, మన జాలి, మన ఏడ్పు దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటకు, దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకు అడ్డంగా ఉంటుంది, అభ్యంతరంగా ఉంటుంది. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భమే యేసయ్యకు ఇంకో చోట వస్తుంది. అదేంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తాం. 26వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే యేసయ్యను పట్టుకోవడానికి కత్తులు, గుదియలు పట్టుకొని జన సమూహం వస్తారన్న. ప్రధాన యాజకుడి దగ్గర నుంచి వస్తారు. వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టి సిగ్నల్ ఇస్తాడు వాళ్ళకి. నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నాను? ఆయన యేసు, ఆయన అరెస్ట్ చేయడమే. ముద్దు పెట్టుకుంటాడు. యేసయ్య చెలికాడ నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యి అంటాడు ఆయన. ఆ తర్వాత 51వ వచనంలో ఆయన వచ్చి పట్టుకుంటారే, ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒకడు ఏం చేస్తాడంటే ప్రధాన యాజకుని దాసుడు ఉంటాడు కదా, వాడిని కొడతాడు. నా యేసుని పట్టుకుంటావు, అరెస్ట్ చేయడానికి వస్తావా? కుట్టి కత్తి తీసి చెవికి వస్తాడు. అదే స్థలంలో మనం ఉంటే కొట్టినోడిని చూసి మనం ఎంత సంతోషపడతాం. వా, నన్ను కాపాడుతున్నాడే, నన్ను సపోర్ట్ చేస్తున్నాడే, నేనంటే ఎంత ఇష్టం, నేనంటే ఎంత ప్రేమ, తెగించి ముందుకు వచ్చినాడే నా కోసం కదా, అతన్ని అభిమానిస్తాం, అతని గుండెలకు హత్తుకుంటాం. అని యేసయ్య ఏమన్నాడు తెలుసా? యేసయ్య ఏమన్నాడంటే 53వ వచనం, 52లో నీ కత్తి వరలో తిరిగి పెట్టుకుని కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతునని ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనననియు అని కాదు, వేడుకొనలేననియు అంటే నాకు చేత కాదనుకుంటున్నావని కదా అర్థం. నేను చేయలేనని, నేను వేడుకోలేనని, నేను ప్రార్థించలేనని అంటున్నాడు అన్నమాట. అది దాని అర్థం. వేడుకొనలేననియు. ఇంకేమన్నాడమ్మా? వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? వ్యూహం అంటే ఎంతమంది? 6,000 మంది అని ఉంటుంది కింద. 12 వ్యూహాలంటే ఎంత? 72,000 మంది వస్తారు దూతలు ఒక్క సింగిల్ ప్రేయర్ చేస్తే. ఆ మాట ఎందుకన్నాడు యేసుప్రభు అంటే, నా మీద ఏదో కనికరపడి, నా మీద ఏదో ఇష్టం ఉందని, నన్ను ప్రేమిస్తున్నావు అన్నట్టుగా నీవు వచ్చి అడ్డుకోవడం ఏంటి? నేను చేతకాని వాననా, నేను నిస్సహాయనునని, నేను బలహీనుడనని అడ్డుకోవడం ఏంటి? నేను అనుకుంటే 72,000 మంది దిగుతారు. ఇలా ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఒక సెకండ్లో వస్తారు అందరూ.
నాకు లేదనుకుంటున్నావా అని దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటి? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము ఒక వ్యక్తి ఎడల చూపే అభిమానము, ప్రేమ, పౌరుషము, సపోర్ట్, దేవుని బిడ్డలారా, జాలి, కనికరము, ఇవన్నీ కూడా దేవుని యొక్క పనికి ఆటంకంగా ఉంటాయి, దేవుని కార్యానికి అడ్డంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, యేసయ్య వచ్చింది ఎందుకు? యేసయ్య మానవ రూపిగా మానవావతారము, నరావతారం ఎత్తింది ఎందుకు? ఆయన అరెస్ట్ చేయబడాలి, హింసింపబడాలి, కొట్టబడాలి, దానికే కదా వచ్చింది. ఈయన వచ్చి మధ్యలో నన్ను పట్టుకుంటావు, నా యేసుని పట్టుకుంటావు, నా యేసుని పట్టుకుంటావు, అభిమానం చూపిస్తున్నాడు దేవుని మీద. తనకున్న ప్రేమంతా చూపి నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి స్వభావం అక్కడ స్త్రీలు ఏడవడంలో యేసయ్య చూశాడు. అందుకన్నాడు, నా నిమిత్తం ఏడవద్దు మీరు. దేవుని బిడ్డ, మత్తయి 16వ అధ్యాయంలో ఇలాంటి సందర్భం మనం చూస్తాం. మత్తయి 16వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు 21వ వచనంలో చెప్తాడండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. చూసారా, చెప్తాడు, చంపేస్తారు నన్ను, అనేక హింసలు వస్తాయి, నాకు నన్ను చంపేస్తారు, నేను లేస్తాను మళ్ళీ 3వ దినాన అని చెప్తే, వెంటనే పేతురు ఏం చేస్తాడంటే ఆయన చేయబట్టుకుంటాడు. అవ్వా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాడు. అంటే ఇది ఎట్లా అంటే, ఇప్పుడు నేను మీతో ఎవరితోనైనా నన్ను చంపేస్తారు, నేను సేవ చేస్తున్నాను, స్వార్థకి వెళ్తున్నాను, నన్ను ఎవరైనా కొడతారు, నన్ను ఎవరైనా చిత్రహింసలు పెడతారు, నన్ను చంపేస్తారు అన్నాను అనుకో, మామూలుగా ప్రేమతో మీరు ఏమంటారు? మీరేం చేస్తారు? ప్రేమతో ఏం చేస్తారు? ప్రేమ ఉన్నోడైతే ఏం చేస్తారు? అలా జరగకూడదన్నా, మీకు ఏం కాదన్నా, మీరు బాగుంటారు, ఎవరు కొట్టరు, ఎవరు హింసించరు, అది జరగకూడదు, మీకు అలా రాకూడదు, మీరు బాగుండాలి అంటారా లేదా? అలా అన్నాడు పేతురు. యేసయ్య ఏమన్నాడు? బా, ఎంత ప్రేమ చూపిస్తున్నావురా నా మీద, ఎంత అభిమానం నేనంటే, నిజంగా నీవే నా ప్రియమైన శిష్యుడు, నేను కోరుకునే శిష్యుడు అన్నాడా? చూడండి ఏమన్నాడు, 23 చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, అదేంటండి, ఎంత బాధేస్తుందండి, ఎలా అంటే అభిమానంతో ప్రేమతో ఆ మాట అన్నాడు, నిన్ను ఎవరు హింసించకూడదు యేసయ్య, అది నీకు దూరం అయిపోవాలి, రాకూడదు, అట్లా జరగదట. ప్రేమతో అభిమానంతో అంటే సైతాన్ అంటే ఎట్లుంటుందండి? వాట్ ఈస్ దిస్ అండి? దేవుని పిల్లనా, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పు. నీ ప్రేమ, నీ అభిమానం, నీ కనికరము, నీ జాలి దేవుని యొక్క కార్యానికి అభ్యంతర కారణంగా ఉండొచ్చు. నీ ప్రేమ, నీ కనికరము, నీ అభిమానము దేవునికి అభ్యంతర కారణం అవుతుంది. కొన్నిసార్లు మనము దేవుని కార్యానికి, దేవునికి అభ్యంతర కారణము కాకుండానట్లుగా ప్రేమ చూపాలి, కనికరం చూపాలి, దయ చూపాలి, అభిమానం చూపాలి. అది నీ పిల్లలైనా కావచ్చు, అది నీ తోబుట్టులైనా కావచ్చు, అది నీ భార్యాభర్తలైనా కావచ్చు, నీ స్నేహితుల మీదైనా కావచ్చు, ఎవరి మీదనైనా సరే
దేవుని కార్యానికి అభ్యంతర కారణంగా ఉండకుండా మన ప్రేమ, మన కనికరము, మన అభిమానం ఉండేటట్లు చూసుకోవాలి. ఒకవేళ అది అభ్యంతర కారణంగా ఉందనుకోండి, దేవుడు ఆ ప్రేమను, ఆ కనికరాన్ని, ఆ జాలిని, ఆ ఏడుపును మెచ్చుకోడు. దేవునికి నచ్చదు అది. అవి మనుష్యుల సంగతులు, మనుష్య రీతి అనేది కొన్నిసార్లు దేవుని కార్యానికి ఆటంకంగా ఉంటాయండి, అభ్యంతరంగా ఉంటాయండి. అదే సందర్భం మనం చదువుకున్న మూలవాక్యం. వాళ్ళు ఏడుస్తున్నారు, అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. కొన్నిసార్లు మన ఏడుపు, మన దుఃఖము దేవుని కార్యానికి వ్యతిరేకంగా ఉంటాయి, అభ్యంతరంగా ఉంటాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసయ్య గాయాలు పొందాడని వాళ్ళు ఏడుస్తున్నారు. అసలు గాయాలు ఎందుకు పొందాడండి? యెషయా 53:5 ఏమో చూడండి, గాయాలు ఎందుకు పొందాడు ఉందని. అక్కడ అసలు గాయాలు ఎందుకు పొందాడు? దేన్ని బట్టి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడని ఏడవాలి. కానీ అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది, ఎంత బాధ వచ్చింది, ఎంత దుఃఖం వచ్చింది, ఇన్ని గాయాలు పాలయ్యాడు అని కాదు ఏడవలసింది. అది చెప్తున్నాడే దేవుడు. నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ అతిక్రమాలు ఎంత ఘోరమైనవి, అవే కదా నన్ను ఇంతగా శిక్షకు గురి చేసి అని ఏడవండి అనేది మరో సందేశం. మనం ఆయన మాట పలకడంలో మనకు మరొక సందేశం. మొదటి సందేశం ఏంటంటే, మన కనికరము, జాలి, మన అభిమానము, మన ప్రేమ, ఇవన్నీ దేవుడు ఒప్పుకోడు, దేవుడు మెచ్చుకోడు. దేవుని కార్యానికి అభ్యంతరంగా ఉంటాయి, దేవునికి అభ్యంతరంగా ఉంటాయి. అలాగే రెండవది ఏంటంటే, దేవుని మీద మనము కనికరపడడం అనేది ఎలా ఉండాలంటే, దేవుడు బాధపడ్డాడు అన్నటువంటి ఆ బాధలను బట్టి మన బాధ ఎలా ఉండాలంటే, నా అతిక్రమ క్రియలను బట్టే కదా దేవుడు ఇంతగా గాయపరచబడ్డాడని మనం ఏడవాలి, మన దుఃఖం ఉండాలి అనేది ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న మరొక పాఠం. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడేను అన్నాడు. అతిక్రమము, దేన్ని అతిక్రమించామని? అది ఎక్కడుంది? ఆజ్ఞాతిక్రమము అనే మాట ఉంటుంది. ఎక్కడుంది అది? ఆజ్ఞాతిక్రమమే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞాతిక్రమమే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచాడు. ఏ అతిక్రమము? ఆజ్ఞాతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచాడు. దాన్ని బట్టి ఏడవండి అమ్మా మీరు. నేనేదో బాధపడుతున్నానని, నా బాధ ఎంతసేపు ఉంటుంది? అయిపోతాయి 3 గంటలకంతా అయిపోయింది. సిలువ వేయబడడం అయిపోయింది కదా 3 గంటలకు. 9కి స్టార్ట్ అయింది, 3కి అయిపోయింది. ఆ తర్వాత పాతి పెడతారు, 3వ దినాలు లేస్తాను నేను. మీరు దాని గురించి బాధపడుతున్నారా? దాని గురించి కాదు బాధపడాల్సింది. మీ అతిక్రమ క్రియలను బట్టి కదా నేను గాయాలు పొందాను, ఇంత హింస పొందుతున్నాను అనేది. దాన్ని బట్టి ఏడవండి మీరు. నా మీద ఏదో జాలిపడి కనికరపడి ఏడుస్తారు. దానివల్ల ఏం ప్రయోజనము? మీకేం ప్రయోజనం లేదు అలా జాలిపడి ఏడవడం ద్వారా. మీ అతిక్రమ క్రియలను బట్టి కదా నేను ఇంత హింసల పాలవుతున్నాను అని ఏడుస్తే అది మీకు ప్రయోజనం అని చెప్తున్నాడు. ఆజ్ఞాతిక్రమము వలన కదా. నా అతిక్రమం, ఆజ్ఞను అతిక్రమించి, ఏ ఆజ్ఞలు అతిక్రమించానంటే, నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఫస్ట్ వన్ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు ఉండకూడదు. కానీ మనుషులకు చాలామంది దేవుళ్ళు. మనం ఒకసారి ధ్యానం చేసినాం, మీకు గుర్తుందా?
వారి కడుపే వారి దేవుడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే కడుపు కోసమే నా జీవితమే కడుపు అన్నట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఆ మాట ఎక్కడుందమ్మా? 3:19 ఫిలిప్పి. దేవుడే ఇక్కడ ఏమన్నాడు మా ఆజ్ఞల్లో ఫస్ట్, నేను తప్ప వేరొక దేవుడు నీకు. మరి వీళ్ళకి ఎవరు మా దేవుడు? కడుపు దేవుడు అంట. ఎవరి కోసం ఉద్యోగం చేస్తున్నా అంటే కడుపు కోసం అంట, దేవుని కోసం అన్నాడు. దేవుడు అయిపోయింది కడుపు. ఎంత దారుణం చూడండి. యేసు ప్రభు చెప్తాడు, ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడై ఉన్నాడు, ఒకరికే దాసుడై ఉంటాడు అంటూ ధనం గురించి చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 24వ వచనం, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా 19లో స్టార్ట్ అవుతుంది ధనం గురించి చెప్పడం. భూమి మీద మీ కొరకు ధనము, ధనాన్ని దేవునితో సమానంగా పెట్టుకున్నారు మానవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ధనానికి దేవునికి దాసులే ఉండద్దు, ఎవరికైనా ఒకరికే ఉండాలా, ఒకరే ఉండాలా. అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలా, ధనాన్ని ఏం చేయాలా? ఇక్కడ ఏమన్నాడు? ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు అన్నాడా? అంటే ధనాన్ని ఏం చేయాలా? మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ద్వేషిస్తూ ధనాన్ని ప్రేమిస్తున్నాడు. ధనమే దేవుడు అంటున్నాడు. కరెన్సీ నోటు కనపడితే చాలు వీడి హృదయములో తరంగాలు ఉప్పొంగుతాయి, వీడి కన్నులకు ఆనందము ప్రవహిస్తాయి. వీడి హృదయం అంతా తృప్తిగా నిండిపోతుంది. కరెన్సీ నోటు ఒక కట్ట కనపడింది అనుకోండి, ఇట్లా గాలికి పరవశించిపోతాడు కరెన్సీ నోటు కనుక. దేవుడు బిడ్డారా, మానవుడికి దేవుడు అంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉన్నాడు. అవి మీరినారా మీరు? ఇవన్నీ ఈ ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆ ఘోరమైన అతిక్రమ క్రియలను బట్టే కదా నేను సిలువలో వేలాడుతున్నాను, గాయాల పాలై బాధ నొందుతుంది. దాన్ని బట్టి ఏడవడం, అయ్యో పాపం యేసయ్యకి ఎంత బాధ వచ్చింది అని ఏడవకండి. ఆ ఏడుపు వల్ల ఏ ప్రయోజనము లేదు, దానివల్ల ఎవడు సంతోషపడేటోడు లేడు. నేనేమన్నా నా మీద అభిమానం చూపుతూ ఏడుస్తున్నాను సంతోషపడుతున్నాను అనుకుంటున్నారేమో మీరు. ఏడుస్తున్నా, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నా, అది కూడా దేవుడు కనీసం అరే పోనీలేమ్మా ఏడవకండి అమ్మా అనకుండా తీసేస్తున్నాడు వాళ్ళ ఏడుపునలా. నా నిమిత్తం మీరు ఏడవకు. దేవుని బిడ్డారా, 2వ ఆజ్ఞ మనం చూస్తే విగ్రహారాధన. పైన ఆకాశం ఎందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను మీరు విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు అని పూజించకూడదు, వాటికి సాగిల పడకూడదు. వీడన్నీ చేసేస్తాడు. టెంకాయ, గుమ్మడికాయ, మిరపకాయ, నిమ్మకాయ, ఇంకా ఏమేమి ఉన్నాయో కాయలు, అన్ని కాయలు, అన్ని మీద నమ్మకం, దాని మీద ఆధారపడుతూ ఉంటాడు. ఎలక, పిల్లి, కాకి, జంతువులు, ఆవు వస్తే మొన్న ఒకసారి ఇట్లా పోతూ ఉంటే బైక్లో పోతున్నా, అక్కడ గుడి ఉంది, అక్కడ ఆవు ఉంటే ఒక ఆయన దాని తోక తీసుకుని తినకూడదు. నేను బండి ఆడి చూస్తున్నా, ఏమైంది ఆయనకు? అది ఆశీర్వాదం. ఆవు దేవుడు. ఒకడంటాడు తల్లే ప్రత్యక్ష దైవం. ఎవరంట దైవము? దేవుడు ఏమన్నాడు? నేను తప్ప వేరొక దైవం నీకు ఉండకూడదు అంటే పాట రాస్తాడు ఈయన కవి. వీడు పాడుకుంటాడు, తల్లే తండ్రి ప్రత్యక్ష దైవం. దేవుడు ఎవరు మరి? దేవుని బిడ్డారా, ఈ అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడని ఏడవాలి, దుఃఖపడాలి. అది మనం చేయాలి. తర్వాత నెక్స్ట్ ఆజ్ఞ ఏంటమ్మా? ఈ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా, యెహోవా నామమును వ్యర్థముగా. దేవుడు అంటే భయం ఉన్నోడు దేవుని నామాన్ని ఈజీగా తీసుకుంటాడా? వ్యర్థముగా అలా ఈజీగా పలుకుతాడా? లైట్ తీసుకుంటాడా? దేవుడు పిల్లారా,
దేవుడన్నా దేవుని నామమన్నా భయము లేకుండా, కొంచెమైన భయముతో కూడిన గౌరవం లేకుండా మనం ప్రవర్తిస్తే అది ఆజ్ఞాతిక్రమం. ఆ అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడని ఏడవాలి. ఇవి కదా నేను చేసిన పాపాలు. తర్వాత 4వ ఆజ్ఞ ఏంటమ్మా? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అన్నాడు. మర్చిపోదును అన్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు? సంఘముగా కూడుకు. సంఘ కూడికది. సంఘముగా కూడుకోవడం అనేది నువ్వు జ్ఞాపకం పెట్టుకో, మర్చిపోవద్దు అంటున్నాడు. సంఘంగా కూడుకున్నప్పుడు ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధిస్తాం, స్తుతిస్తాం, వాక్యం చదువుతాం, వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఏమైనా దేవుని బిడ్డలారా, స్తుతించడాన్ని మర్చిపోయి, ఆరాధించడము మర్చిపోయి, సంఘ కూడికలను మర్చిపోయి, ప్రార్థించడము మర్చిపోయి, వాక్య ధ్యానాన్ని మర్చిపోయినాం మనకు. ఈ ఆజ్ఞను అతిక్రమించినట్లే కాదా? జ్ఞాపకం ఉంచుకోను అన్నాడు. మర్చిపోయినాం అనుకో, ఈ ఆజ్ఞను అతిక్రమించిన ఆజ్ఞాతిక్రమ క్రియలను బట్టి దేవుడు గాయపరచబడ్డాడని ఏడవండి. నా నిమిత్తం ఏడవద్దు, నీకోసం ఏడవండి. దేవుడు మా కోసం ఏమని ఏడవాలి? ప్రభా, నా ఇలాంటి ఆజ్ఞాతిక్రమ క్రియలను బట్టి కదా యేసు కల్వరి సిలువ వేయబడింది. తర్వాత ఆజ్ఞ ఏంటిమా? దేవుడిని యెహోవా నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మాని. 12వ వచనం కదా. అక్కడ నుంచి మనిషికి సంబంధించినటువంటి స్టార్ట్ అవుతాయి. ఇంతవరకు చెప్పిన ఆజ్ఞలన్నీ దేవునికి సంబంధించి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనుషులకు సంబంధించి. తల్లి తండ్రిని సన్మానించడం. తల్లి తండ్రిని సన్మానించడం అంటే రోజు పూలదండ పట్టుకొని రెడీగా పొద్దున్న లేస్తానే దండలేయమని కాదు, శాలువా తీసుకొని శాలువా కప్పమని కాదు. సన్మానించడం అంటే అర్థం ఏంటి? గౌరవించడం, మర్యాదగా చూడటం, విధేయులు ఉండటం అంటారు. అయితే మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా వేరే తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు? తిమోతి పత్రికలో సంఘమును ఉన్న వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అంటాడు కదా. 1 తిమోతి 5:1-2లో మనకు అక్కడ ఒక స్పిరిచువల్ రిలేషన్స్ ఉంటాయి. వృద్ధుని ఎట్లా సన్మానించాలి చెప్పండి, మీరు చెప్పండి నాకు. వృద్ధులను ఎవరైనా సన్మానిస్తారా? సన్మానించడానికి శాలువా ఎవరైనా ఇస్తారు, పూలు బొకే ఎవరైనా ఇస్తారు, పిల్లని ఎవరైనా ఇస్తారు. అది కాదు, వారిని గౌరవించి వారిని మర్యాద చూపడం. ఈజ్ దిస్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఎందుకో చెప్పనా? వృద్ధుడు ఒక్క మాటతో దేన్ని అంగీకరించడు, ఒప్పుకోడు, చాదస్తం ఎక్కువ ఉంటుంది. అవునా కదా? వృద్ధులకు వాళ్ళు చెప్పిందే వేదం అనుకోవాలా, మీరేందిరా మాకు పుట్టి చెప్పేది అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. ఇవన్నీ కలిపితే వృద్ధుడు అని అర్థం. వాళ్ళని ఏం చేయమంటున్నాడు దేవుడు? సన్మానించు. అది కష్టం బ్రో, వాళ్ళు అట్లుంటే అందుకే సన్మానించమంటున్నారు. వాళ్ళకే సన్మానం అవసరం, వాళ్ళకే మర్యాద అవసరం. అలా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అగౌరవంగా చూసినారనుకో ఎలా ఉంటుంది? రెస్పెక్ట్ దెమ్, ఆనర్ దెమ్. అలా ఉన్నప్పుడు ఆనర్ చేయడమే గ్రేట్. అంతా నువ్వు చెప్పినట్టు విని చాదస్తం చూపకుండా మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా సన్మానిస్తాడు, ఎవడైనా గౌరవిస్తాడు. అవునా కాదా? నువ్వు చెప్పినట్టు వినట్టు నువ్వు గౌరవించవా? అప్పుడు అన్యుడికి నీకు తేడా ఏముంది? అన్యుడు అలాంటి వారిని గౌరవిస్తాడు, సన్మానిస్తాడు. అన్యుడికి నీకు తేడా ఏముంది? సంఘం, నువ్వు ఇంట్లో ఉన్న
వృద్ధులనే తండ్రిగా తల్లిగా భావించవు, సన్మానించవు. సంఘములో ఉన్న వృద్ధులను తండ్రిగా తల్లిగా ఏం భావిస్తావు? ఇంటికి సంఘానికి లింక్ ఏంటి బ్రదర్ అంటారు. అవును, ఇంటికి సంఘానికి లింక్ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చెప్తాడు కదా, నీ ఇంటిని బాగుగా ఏలనేలక పోరి ఏడులా సంఘమునే ఎలాగూ పాలిస్తావు అంటాడు. లింక్ ఉంది అక్కడ. దేవుని బిడ్డారా, తర్వాత మనకు తల్లిదండ్రి ఇంకొకరున్నాడు. ఎవరు? సంఘ నాయకుడు, సంఘములో మనం నడిపిస్తున్న కాపరి. పౌలు అంటాడు, మీకు అనేకులు తండ్రులు లేరు, నేను ఒక్కనే మీకు తండ్రిని అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న కాపరిని తండ్రిగా తల్లిగా భావించి సన్మానించి, ఈ సన్మానం అనేది, ఈ మర్యాద, ఈ గౌరవం అనేది మనము చేయకుండా అతిక్రమించిన ఆ అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభు కల్వరి సిలువలో గాయాలు, దాన్ని బట్టి ఏడవండి. మీరు ఏదో పాపం, అయ్యో కొరడా దెబ్బలు తిన్నాడు, బాధపడుతున్నాడు అని నన్ను బట్టి నా మీద కనికరం పడి ఏడుస్తారండి మీరు. దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉంది? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? దేవుని బిడ్డ, తర్వాత నిర్గమకాండ 20:13 నరహత్య చేయకూడదు. యేసయ్య అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 22 అంటాడు, నేను మీతో చెప్పున్నది తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు. నాలుక అనే వాడిగల కత్తి చేత మనము నరహత్య చేయకూడదు. దేవుని బిడ్డలారా, అలాంటి ఈ ఆజ్ఞ అతిక్రమించిన క్రియలను బట్టే కదా యేసు అంత భయంకరంగా రక్తం చిందిస్తూ గాయాల పాలవుతూ అంత బాధను అనుభవిస్తూ సిలువను మోస్తూ వస్తున్నాడని ఏడవాలి. కానీ నా మీద ఏదో నేను బాధపడుతున్నానని కనికరపడి ఏడుస్తారేంటి మీరు? అలా ఏడవద్దు. మీరు వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నువ్వు పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దేనిని ఆశించను. అది ఆజ్ఞ. దేవుని బిడ్డరా, ఈ ఆజ్ఞలనన్నిటినీ అతిక్రమించినటువంటి క్రియలను బట్టి కదా యేసు కల్వరి సిలువలో బాధపడుతున్నాడని మనం ఏం చేయాలంట? ఏడవాలంట, బాధపడాలంట. ఏమైనా దేవుని బిడ్డరా, మన ఏడుపు అలా ఉంటే అప్పుడు దేవుడికి అది నచ్చుతుంది, అప్పుడు దేవుడు దాన్ని మెచ్చుకుంటాడు. ఏదో పాపం, అయ్యో ఎంత బాధపడుతున్నాడని ఏడుస్తే కాదు. తర్వాత ఆయన అన్నాడు, మీ పిల్లల నిమిత్తం ఏడువుడి అన్నాడు. దేవుని బిడ్డలారా, ఇందులో మరొక విషయం ఉంది, మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ మాట యేసయ్య అనడం ఎందుకంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనంలో బరబ్బాని విడుదల చేయాలన్నా యేసుని విడుదల చేయాలంటే బరబ్బాని విడుదల చేయండి అని, మరి యేసుని ఏం చేయాలంటే సిలువ వేయండి అంటాడు అందరూ, ప్రజలందరూ. ఆ 27, 25, 26 వచనాలు, 23, 24 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. సిలువ వేయండి అంటాడు. ఈయనలో ఏ పాపం ఉందని మేము సిలువ వేయాలి అని అడుగుతారు. సిలువ వేయండి అని కేకలేస్తారు. ఆ కేకలు ఆయన తట్టుకోలేక ఏం చేస్తాడంటే పిలాతు చేతులు నీళ్లు కడుక్కొని, ఈ అపరాధం మీ మీదే ఉంటుంది, నాకు సంబంధం లేదంటే. అప్పుడు వాళ్ళు అంటారు 27, 25లో, అందుకు ప్రజలందరూ ఏమన్నారమ్మా? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకని. అందుకు యేసయ్య అన్నాడు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. దేవుని బిడ్డలు, ఎందుకంటే యేసును సిలువ వేసినటువంటి ఆ పాప ఫలము, ఆ ఫలితము మీరు భయంకరంగా అనుభవించబోతున్నారు భవిష్యత్తులో. AD 70లో జెరూసలేం డిస్ట్రక్షన్కు గురవుతుంది, నాశనానికి గురవుతుంది. దేవుని బిడ్డ, ఫస్ట్ జూయిష్ రోమన్ వార్ 66 to 73 AD జరుగుతుంది. దేవుని బిడ్డలారా, బ్రూటల్ కాన్ఫ్లిక్ట్. అలాగే యెరూషలేం మొత్తం చుట్టేస్తారు. టైటస్ రోమన్ జనరల్ ఆ సిటీ మొత్తం చుట్టేస్తాడు. లోపల ఉన్నాడు ఎవడు బయటికి పోయేదానికి లేదు, బయట ఉన్నాడు ఎవడు లోపల పోయేదానికి లేదు. ఏవైనా సరుకులు రావాలంటే బయట ఉన్నాడు రావాలి కదా, ఏదైనా తినుబండారు రావాలంటే బయట ఉన్నాడు రావాలి కదా. నో,
నో ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు ఏం లేవు. ఆకలితో అలమటి చచ్చిపోతారండి. దేవుని బిడ్డ, జబ్బులు వచ్చి చచ్చిపోతారు. ఇది భవిష్యత్తులో నెరవేరబోతుంది అనమాట. వాళ్ళు అన్నారు కదా, మా మీద మా పిల్లల మీద ఉండును గాక. అరే దేవుని బిడ్డారు, AD 70లో ఈ ప్రవచనం నెరవేరుతుంది. భయంకరంగా మరి చనిపోతారు, చంపబడతారు పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ కూడా. అది దేవుడు ప్రవచనాత్మకంగా పలికిన మాట కూడా. అది ఏదంటే, నా నిమిత్తము ఏడుగుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. అంటే నన్ను సిలువ వేయండి నాకు పలికినందువల్లనే కదా. సిలువ వేయబడడానికి కారణం ఏంటంటే మన అతిక్రమ క్రియలను బట్టి. ఇంత అర్థం ఉంది దాంట్లో, యేసు పలికిన మాటలు 23-28. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఈ ఎమోషన్స్ను ఇక్కడ 4వ విషయం. మొట్టమొదటిది మన కనికరము, దయ, ఈ సింపతి ఉంది చూసారా, ఇదంతా అప్రాప్రియేట్గా ఉండాలా. అక్కడ వాళ్ళు ఏడవడం అనేది ఇన్అప్రాప్రియేట్ సింపతి అది. సో మన సింపతి అనేది, మన ఎంపతి అనేది అప్రాప్రియేట్గా ఉందా లేదా, అది దేవునికి, దేవుని కార్యాలుగా ఆటంకంగా, అభ్యంతర కారణంగా ఉందా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని బిడ్డలు. రెండవది ఏంటంటే, మన ఆజ్ఞాతిక్రమ క్రియలను బట్టి యేసు ఎంతగా సిలువలో గాయపరచబడ్డాడు, శిక్షలు పొందాడు అనేది, దాన్ని బట్టి మనం ఏడవాలి, దుఃఖపడాలి. మన పాపం ఎంత ఘోరమైనది అనేది గ్రహించాలి. రెండవ విషయం. మూడవ విషయం మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వాళ్ళే అంటారు ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. ఫ్యూచర్లో ఆ మాట నెరవేరుతుంది. AD 70లో రోమన్ ఎంపైర్స్ ద్వారా, గవర్నర్స్ ద్వారా యెరూషలేము ముట్టడి వేయబడి నాశనం చేయబడతారు, భయంకరంగా, కరువు చేత, ఖడ్గము చేత. ఇక 4వ విషయం మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు మన ఎమోషనల్ ఫీలింగ్స్ను పట్టించుకుంటాడు. మనం ఏడుస్తుంటే ఆయన చూసి చూడట్టు వెళ్ళిపోడు. ఎందుకు ఏడుస్తుంది నా బిడ్డ, ఎందుకు ఏడుస్తుంది నా కుమారుడు అని పట్టించుకుంటాడు. ఆ ఏడుపు కరెక్ట్ అప్రాప్రియేట్గా ఉందా లేదా అని చూస్తాడు. అప్రాప్రియేట్గా లేదనుకో పట్టించుకోడు దాన్ని. చాలామంది అనుకుంటారు ఏడుస్తే ఏడుపు దాటిపోడు దేవుడు అంటాడు. నీ ఏడుపు కరెక్ట్గా ఉంటే కదా. అందుకే అంటాడు ఒక చోట, ఏమంటాడు, దుఃఖములో 2 రకాలు ఉన్నాయి. రక్షణార్థమైన దుఃఖము, మారు మనసు కలగజేస్తారు దుఃఖాలు. అంటే దేవుని బిడ్డలారా, ఫీలింగ్స్, నువ్వు నవ్వినావా, దేవుడు పట్టించుకుంటాడు దాన్ని. నీ ఫీలింగ్స్ దేనికి గుర్తు? నీ అంతరంగములో ఉన్నదానికి గుర్తు, అవునా కదా. ఏడుస్తున్నామంటే ఊరికనే వస్తాయా నీళ్ళు? లోపల ఏదో కార్యం జరుగుతుంది హృదయం లోపల, దాన్ని బట్టి వస్తున్నాయి బయట. అందుకే ఫీలింగ్స్ని బట్టి దేవుడు అక్కడ మన మీద కృప చూపడమా, మనల్ని అలా పట్టించుకోకుండా వెళ్ళిపోవడమా, మనల్ని ఖండించడమా అనేది చేస్తాడు. ఒకసారి శారా నవ్వుతుంది, పట్టించుకున్నాడా? భార్య శారా నవ్వుతున్నాడు. దేవుని బిడ్డలారా, కయీన్ కోపడతాడు. కోపాన్ని గురించి ప్రశ్నించినాడా లేదా? ఎందుకు కోపడుతున్నావు అంటాడు. కయీన్ ఎమోషనల్ అయిపోయి మనము ప్రదర్శించేటువంటి ఫీలింగ్స్ని బట్టి దేవుడు మరి తీర్పులు ఆధారపడి ఉంటాయి కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా, మన ఎమోషన్స్ అన్నిటిని పట్టించుకుంటాడు దేవుడు. ఊరుకూరుకనే ఏడవకూడదండి, అప్రాప్రియేట్గా ఉండాలి అది ఏడుపు. మనుషుల సంగతులు నేను పట్టించుకుంటున్నావు పేతురు, దాని గురించి చింతిస్తున్నావు, దేవుని సంగతులు ఆలకింపకున్నావు అంటాడు, ఆలోచించుకున్నావు నువ్వు అంటాడు. సో మనుషుల సంగతుల విషయమై ఏడుస్తూ కోప్పడుతూ ఇవన్నీ చేసినామంటే ఈ ఫీలింగ్స్ని బట్టి అది అప్రాప్రియేట్గా లేదని అర్థం. ఇది 4వ విషయం ప్రేమ దేవుడు.